సభ నుంచి పారిపోయాడు. అతని సహజ సిద్ధమైనటువంటి ఆ ప్రవర్తనకి వ్యతిరేకంగా ఇప్పుడు అతను ఏం చేయలేడు. ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే విజయచంద్ర గారు, అతను అసెంబ్లీకి రావడం, వచ్చి ఇక్కడ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి శ్వేతపత్రాల మీద ప్రభుత్వం వేసేటువంటి ప్రశ్నలకి అతని దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేసుకుంటాడో వెళ్ళిపోతాడని మాట మనకి తెలిసినదే. అందులోనే సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైంలోనే ఇతను ఢిల్లీ పర్యటన అయ్యి పెట్టుకున్నాడు మనకి ఇది. అయితే నేను ఏమంటున్నానంటే, అతనికి దీని వెనక అతను సభ నుంచి పారిపోవడం ఇవన్నీ కాకుండా కుట్రకోణం దాగుంది. ఏంటి కుట్రకోణం అంటే, అతను ఎక్స్పెక్ట్ చేసిన ఆశలకి ఈ కూటమి ప్రభుత్వం వెన్నువిరిచేసింది. 30 ఏళ్ళు నేను అధికారంలో ఉండాలనుకున్నాడు, కుదరలేదు. దాంతో ఏమైందంటే అతనికి ఆఖరి టైంలో అతని ప్రభుత్వం మళ్ళీ రాదని అవగాహన అతనికి వచ్చింది. అందుకనే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆఖరి వరకు కూడా నీట్గా కడిగేసి వెళ్ళిపోయాడు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, జనవరి నెల 1కే జీతాలు వేస్తుంది, పెన్షన్లు ఏమో వాళ్ళ వాలంటీర్లకు సంబంధం లేకుండా ఇంటికి ఇస్తుంది, ఇన్వెస్టర్లు ఏమో ఈ పక్కన చూస్తున్నారు, రాష్ట్రం కలకలాడుతుంది. అమరావతిని పాపం ఏదో ఎడారి చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు, అది మళ్ళీ కలకలాడుతుంది. ఓ పక్కన పోలవరం పనులు సాగుతున్నాయి. మరి అతను ప్రజలు బాగుంటే అతనికి మనసు ఎలా ఒప్పుతుంది? అతనికి అతను ఒప్పుకోలేడు. ఎవరో సుఖ సంతోషాలతో ఉండకూడదు, అందరూ ఏడుస్తూ ఉండాలి, అతని భావం అంటిది. మనకి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ లాంటి రాజకీయ నాయకుడు పుట్టడమే మన దురదృష్టం. ఈ రోజున రాష్ట్రంలో కనీసం అసెంబ్లీకి ఎందుకు పంపిస్తారండి ఎమ్మెల్యేలని? వాళ్ళ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కాదు ప్రస్తావిస్తారు అనేటువంటి విషయం మీదే కదా ఓట్లు వేస్తారో. మరి ఈ రోజున అసెంబ్లీకి రాకుండా అతను వెళ్తున్నాడు అంటే దీన్ని అంతా డైవర్ట్ చేసేసి చేయడమే కాకుండా ఒక విధమైనటువంటి బురద జల్లాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, బ్రాండ్ మీద దెబ్బ తినాలి, వీళ్ళకి అప్పులు రాకూడదు, అప్పులు ఎక్కడ పుట్టకూడదు, ఏదో రకంగా మనకి ఢిల్లీ వెళ్ళి మొత్తం డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అతని ఆలోచనకు తగ్గట్టుగా టక్కుని శవం దొరికింది. ఆయనకి శవం దొరికితే వాలిపోతాడు కదా, ఇంకా ఎలాగైనా కనపడ్డా కానీ శవం దొరికేటప్పటికి వాలిపోయాడు. ఇంకా ఏదో రాష్ట్రంలో వాళ్ళ పేపర్లో రాస్తున్నారండి, రౌడీ రాజ్యం అట, రాష్ట్రపతి పాలన విధించాలట, నెల రోజులకే ఏమైంది రావణ కష్టము ఇబ్బందులు అవుతుంది అని అంటుంది. నెల రోజుల్లోనే ఏమైంది మీ హామీలు నెలరాజా అని ఆర్టికల్స్. అంటే విచిత్రమైనటువంటి, అంటే ప్రజలు కూడా కానీ చూస్తున్నారో, ప్రజలు మనల్ని చిచ్చి అంటారనేది కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతను చేసేది ఏంటంటే ఈ పని చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మనం గవర్నర్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత స్పీచ్ అయిపోయిన తర్వాత శ్వేతపత్రాల గురించి గతంలో జరిగిన విషయాల గురించి, ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఏం చేయాలి ఏంటి అన్నది విషయాలు మాట్లాడతాం. కానీ ఇది మనం చేసుకుంటూ వెళ్తే అతని పని అతను చేసుకుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా ఇతని కుట్రల్ని, ఇతని ఆలోచన విధానాన్ని దేశం మొత్తం మనం కూడా తెలియజేయాలంటే రాష్ట్రపతికి తెలియజేయడమా, లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వాలందరికీ, అన్ని పార్టీల నాయకులకి ఇతను చేసినటువంటి అరాచకాలన్నింటినీ ఒక లెటర్ల ద్వారా పంపించడమా, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నేషనల్ మీడియాకి ఇతను ఏ ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలియజేయడమా, ఈ కార్యక్రమంలో కూడా మనం చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసు. మొన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళి ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళ బాధలు ఇంటాక లేదు కాకుండా ఈయన బాధలు వాళ్ళకి చెప్పుకున్నట్టుగా ఇది వచ్చిందని చెప్పుకుంటా వెళ్ళాడు. నేను అంటుంది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ విధానం అంతా ఒక అసెంబ్లీకి రావాలి, సమస్యల మీద మాట్లాడాలి. గతంలో ఒక్క ఎమ్మెల్యే